శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఏ తప్పులు చేస్తే నరకంలో ఏ రకమైన శిక్షలు అనుభవిస్తాం, మళ్ళీ తిరిగి ఎలాంటి జన్మ తీసుకుంటాం అనేది ఇంతకుముందు మీకు చెప్తున్నాను కదా. అందులో ఇప్పుడు పెద్దలు, భక్తులు, దైవం అలాంటి పట్ల మనం ఏ రకమైన అపచారాలు చేస్తే ఏ రకమైన శిక్షలు పడతాయి అనేది వీడియోలో చూద్దాం. అందులో అసలు నాకు అస్తమానం అనిపిస్తూ ఉంటుంది, ఈ గరుడ పురాణాన్ని తీసుకువెళ్ళి చిన్నప్పటి నుంచి క్లాస్లో ఒక సిలబస్ కింద పెడితే చిన్నతనంలోనే ఆ పాపభీతి అలవాటైందనుకోండి మైండ్లో, అప్పుడు పెద్దయ్యాక సామాన్యంగా తప్పులు చేయరు. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే, పెద్దవాళ్ళని హీనంగా చూడటం కానీ, లేకపోతే తల్లిదండ్రుల్ని చూడకుండా రోడ్న పడేయడం కానీ, ఇలాంటి తప్పులు చేసామనుకోండి, దానికి శిక్ష ఏమిటి? 2 రకాల నరకాలు ఉంటాయట దానికి. మొట్టమొదటిది క్షారకర్దమ నరకం అని, రెండవది కాలసూత్ర నరకం అని. ఏమిటండి క్షారకర్దమ నరకం అంటే, కారాన్ని ఊబి కింద, బురద కింద తయారు చేసి ఆ పెద్ద బురదలోకి దింపుతూ తీస్తూ ఉంటారట. పెద్దల్ని హీనంగా చూస్తే శిక్ష. రెండవది తల్లిదండ్రుల్ని వాళ్ళని అవమానిస్తే, వాళ్ళని సరిగ్గా చూసుకోకపోతే శిక్ష ఏమిటి అంటే ఈ కాలసూత్ర నరకం. అంటే కింద బాగా కాలి మండుతున్న రోడ్ లాంటిది ఒకటి ఉంటుంది, కొన్ని యోజనాల దూరం. దాని కింద మంట పెట్టి దాన్ని ఇంకా కాలుస్తూ ఉంటారు. పైనుంచి విపరీతమైన వేడి, సూర్యుడు లాంటిది, అందులో నడిపిస్తారు అలాగా కొన్ని వేల సంవత్సరాల పాటు. మనం ఒక్కసారి చెప్పులు లేకపోతేనే కింద నడవలేము, అంతేనా? అంటే ఎంత ఘోరమైన నరకం ఆలోచించండి. ఈ నరకం అంటే తల్లిదండ్రుల్ని హీనంగా చూసిన వాళ్ళకి పడే నరకం. ఇదైతే ఎన్ని సంవత్సరాలు అనుభవించాలంటేట, ఒక ఆరోగ్యకరమైన గోవు ఒంటి మీద ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు శిక్ష ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. అది అక్కడితో అయిపోతే బాగానే ఉంటుంది. మరుజన్మ ఎలా ఉంటుందంటేట, చిన్నతనం నుంచి శస్త్రచికిత్సలు, దేహంలో బాధలు, అసలు అంత చిన్న పిల్లలకి ఎక్కడి నుంచి వస్తాయిరా ఇవన్నీ, ఏమిటిది అనుకుంటాం. అంత బాధలు అనుభవిస్తారు తల్లిదండ్రుల పట్ల ఇలా చేస్తే. ఇది మొట్టమొదటిది. ఇది వినేనా? కనీసం తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోండి. అసలు వృద్ధాశ్రమం అనేది ఉండకూడదు దేశంలోనూ. ఎంత హీనమండి వృద్ధాశ్రమం అంటే. ఏ కొడుకులు అందరూ లేకపోతే అప్పుడు ఆ తల్లిదండ్రులు ఉంటే అనుకోవచ్చు, అంతేగాని అందరూ శుభ్రంగా కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు ఉండి తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో పడేయడం ఆ తల్లిదండ్రుల్ని. సర్లేండి. ఇప్పుడు రెండో రకమైన పాపం ఏమిటి అంటే, దొంగ యజ్ఞాలు చేయడం కానీ, లేకపోతే వామాచారాలు చేస్తూ పశువుల్ని, పక్షుల్ని హింసిస్తూ ఉంటారు, ఏదో బలులని ఇవని. లేకపోతే గుప్త నిధుల కోసం అని చెప్పి నరమేధాలు. ఈ మధ్య అయితే అలాంటివి చాలా ఎక్కువైపోయి, నిధి అనేది ఒక పిచ్చి కింద పట్టేసుకుంది ఈ మధ్య. ఇలాంటి వెధవ పనులు చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మళ్ళీ 2 రకాల నరకాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే విశసన నరకం అంటారు, రెండోది రక్షోగణ భోజన నరకం అంటారు. అంటే ఇది నేను పూర్తిగా వర్ణించక్కర్లేదు, కానీ వీళ్ళు ఇక్కడ ఏ పనులు అయితే చేస్తారో అదే పనులు ఆ పైన దూతలు వీళ్ళ పట్ల చేస్తారు. వీళ్ళు ఇక్కడ జంతువుల పట్ల, జీవుల పట్ల చేసినవి చేస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మెత్తి కిందకు వస్తారు కదా, అలాంటి వాళ్ళు క్రూర జంతువుల బారిన పడతారట ఆ జీవితంలో. ఇది వినగానే మనకు ఒకటి అనిపిస్తుంది, అంటే ఏమిటండి యజ్ఞాల్లో ఎప్పుడు ఋషులు ఎవ్వరు మరి జంతువులు వేటిల్ని బలి ఇవ్వలేదా అని. దానికి మళ్ళీ 2 వర్షన్స్. ఒకళ్ళేమో అసలు ఎవ్వరూ బలి ఇవ్వలేదు అని చెప్పి స్టేట్మెంట్స్ తీర్మానించేస్తారు. ఒకళ్ళు అయ్యి బాబాయ్ మహాపాపాలు చేస్తారు ఋషులు అంటారు. దాని వెనకాల ఎంతో సైన్స్ ఉంది. మన ఋషులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైంటిస్ట్, గుర్తుపెట్టుకోండి. అది మీకు అదొక పెద్ద వీడియో కాన్సెప్ట్, అసలు యజ్ఞాలు, బలులు వాటి గురించి. అది మీకు ఎప్పుడైనా ఇంకొకసారి చెప్తాను నేను. ఇప్పుడు 3వ పాపానికి వెళ్దాం. ఇంకా 3వ పాపం ఏమిటి అంటే, సదాచార పరురాలైన భార్య చేత బలవంతంగా చెయ్యకూడని పనులు చేయించటం. అలాగనే ఆ భార్య ఏదో పూజలోనో ఉపవాసంలోనో ఉన్నప్పుడు సంగమించు అని బలవంత పెట్టడం. ఇవన్నీ మనం ఏవో చాలా చిన్న అనుకుంటాం. అంటే చక్కగా పూజలు చేసుకునే భార్య ఒక ఆవిడ ఉందనుకోండి, తీసుకెళ్ళి పబ్బులకి ఎక్కడికి తిప్పి మనకున్న దిక్కుమాలిన అలవాట్లన్నీ అలవాటు చేసి, తాగను అంటే చిచ్చిచి నీకేం కల్చర్ తెలియదు అసలు, చూడ పక్క వాళ్ళు ఎలా చేస్తున్నారు అని చెప్పి అలా బలవంత పెట్టి, ఇవన్నీ ఏవో చిన్న అనుకుంటాం. అంటే ఏదో భార్య కాబట్టి నాకు పూర్తి హక్కు ఉంది అని. ఇవన్నీ అక్కడ అనుభవించినప్పుడు తెలుస్తుంది. దీనికి నరకంలో లాలాభక్షణ నరకం అని ఒకటి ఉంది. ఏమిటండి అది అంటే, తాగకూడనివన్నీ అక్కడ తాగిస్తారు. ఇంకా అంతకన్నా నేను వర్ణించలేను.
అలాగ కొన్ని వేల సంవత్సరాల పాటు అలాంటి గుండిగల్లో వేసి అవే తాగుతూ ఉండాలంతే. అవి అయ్యాక మళ్ళీ కిందకి జన్మ తీసుకొస్తాడు కదా, అప్పుడు రక్తం, చీము దానికి సంబంధించిన వ్యాధులతో పుడతారట. పుట్టి అలా జీవితాంతం పడతారు. అంటే ఉదాహరణకి కొంతమందికి చూడండి, అలా ఏదో చెవులోంచి పసు కారుతూ ఉంటుంది, ఎన్ని వైద్యాలు చేయించినా తగ్గదు. అది ఈ శిక్ష. దానికి పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకున్నారనుకోండి, అప్పుడు సడన్గా ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్తే ఒక 10 సంవత్సరాలు అనుభవించాక డాక్టర్ చూసి ఏదో చిన్న మందు వేస్తాడు, వెంటనే తగ్గిపోతుంది. ఎలా తగ్గింది అంటే ఈ పాపం క్లియర్ ఆఫ్ అయితే అప్పుడు తగ్గుతుంది. ఇంకా తర్వాతది 4వది, వ్రత దీక్షలో ఉంటూ మద్యపానం చేసే వాళ్ళకి. వ్రతాలు దీక్షలు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. తిరుపతి కొండ మీదకి కనబడకుండా ఏవో సీసాలు పట్టుకెళ్ళి అలాంటి న్యూస్ పేపర్లో వస్తూ ఉంటాయి కదా, అవేవో ఘనకార్యం అనుకుంటారు. అయ్యి బాబాయ్, దాని నరకం అనుభవించేటప్పుడు తెలుస్తుంది. దానికి రేతఃపాన నరకం అని నరకంలో శిక్ష ఉంది. దీని పేరుని బట్టే మీకు తెలిసిపోతుంది, ఇంకంతకన్నా వర్ణించదలుచుకోలేదు నేను. అలా కాకుండా మళ్ళీ జన్మ పుట్టాకట ఆ జీవికి ఎలా ఉంటుందంటే పైశాచికమైన కామ ప్రక్రియల మీద ఆసక్తి. అంటే వాడు పొద్దున్న లేచిన దగ్గరించి లేవడంతోనే మొబైల్ తీసి ముందు అవన్నీ చూడడం మొదలు పెడతాడు. తర్వాత అలాంటి తప్పులు చేసి చేసి చివరికి కొన్ని తెచ్చుకోకూడని రోగాలు తెచ్చుకుని ఆ జీవితం అక్కడితో ఎండ్ అవుతుంది అనమాట. ఈ తప్పులకి అంత ఘోరమైన శిక్షలు ఉంటాయి. ఇంకా తర్వాత 5వ తప్పు ఏమిటంటే వేద మార్గాన్ని ధిక్కరించిన వాడు, అలాగనే రామాయణాన్ని, పవిత్ర గ్రంథాలని అపహాస్యం చేసేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అలాగనే పాషండుల కింద బ్రతుకుతూ, అంటే భగవంతుణ్ణి నమ్మని వాళ్ళ కింద బతుకుతూ మిగతా వాళ్ళని కూడా ఆ దారిలోకి మార్చేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎవడో చక్కగా రామాయణం చదువుకుంటున్నాడు అనుకోండి, వెళ్ళి రామాయణం మీద చెత్త పుస్తకం ఒకటి రాసి అది వాళ్ళ చేత చదివించి వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేసి పక్కకి మారిస్తే మార్పించిన వాడికి కూడా శిక్ష పడుతుంది. ఏం శిక్ష పడుతుందండి అంటే దీనికి 2 రకాల నరకాలు ఉన్నాయి. ఒకటి అసిపత్ర నరకం అని, రెండోది వైతరిణి నరకము అని. ఈ అసిపత్ర నరకం ఏమిటి అంటే జాగ్రత్తగా వినండి, ఇది వేద మార్గాన్ని ధిక్కరించిన వాళ్ళకి. ఎందుకంటే ఒక పవిత్ర గ్రంథం అర్థం అవ్వాలి అంటే ఆ గ్రంథంలో అథెంటిక్ పర్సన్ ఎవరైతే ఉంటారో, చదువుకున్న పండితుడు, వెళ్ళి వాళ్ళ దగ్గర శుశ్రూష చేసి నేర్చుకుంటే వస్తుంది. వేదానికి అర్థం తెలియాలంటే ఎంత కష్టం అది. అలా కాకుండా ఊరికే ఒక కెమెరా ఉంది కదా అని కూర్చుని నానా అవాకులు పేలడం మొదలెట్టాం అనుకోండి, ఇదిగో ఇలాంటి నరకాల్లో తీసుకువెళ్ళి వేస్తారు. ఏమిటండి నరకం? అసిపత్రం అంటే ఒక దట్టమైన వనం ఉంటుంది, అసిపత్ర వనం అని. అందులో అన్ని చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. వాటి ఆకులన్నీ కత్తుల్లో ఉంటాయి, అంటే దగ్గరగా ఉంటాయి అన్నమాట. మొక్కలన్నీ ఉండేవన్నీ పదునైన కత్తుల్లో ఉంటే ఆ నరకంలో పడేసి కొరడాలతో బాత్తారట. వాడు అటు ఇటు పరిగెడితే ఒళ్ళంతా ఛిద్రం అయిపోతూ ఉంటుంది. ఎన్ని వేల సంవత్సరాలైనా అలాగే పరిగెడతాడు, కానీ ఆ బాధ మాత్రం తీరదు. అది అసిపత్ర నరకం అంటే. ఇంకా వైతరిణి నరకం అంటే రక్తం, చీము, మలమూత్రాదులు అలాంటి ఉన్న వాటిల్లో తీసుకెళ్ళి పొర్లిస్తారట వీళ్ళని, ఈ పాషండులందరినీ. పొర్లి అంటే భగవంతుడి పట్ల వెళ్తున్న వాళ్ళని తప్పుదారి పట్టించిన వాళ్ళు అనమాట. ఇక్కడితో ఇది ఆగిపోతే సరే, మళ్ళీ జన్మ తీసుకుంటారు కదా. తీసుకున్నప్పుడు కొంతమంది ఏమో కత్తులు అలాంటివి గుచ్చుకుంటున్నంత బాధతో శూలాలు అనుభవిస్తారట. అంటే చూడండి, తెలియకుండా బాబోయ్ ఇక్కడ నొప్పి భరించలేకపోతున్నాను, ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గలే. చివరికి ఎవరి దగ్గరికి వెళ్తే రామాయణంలో ఫలానా అధ్యాయము కూర్చుని అలా చదువుతూ ఉంటే వీడి పాపం ఎప్పుడు తీరుతుందో అప్పటికి ఆ నొప్పి తగ్గుతుంది. అంటే పూర్వజన్మలో ఏ రామాయణం మీద అయితే నోరు పాడేసుకున్నాడో ఈ జన్మలో మళ్ళీ అదే చదవాల్సి వస్తుంది. అలాగనే పాషండులకి ఈ జన్మలో శిక్ష ఏమిటంటేట, సామాన్యంగా రక్తానికి సంబంధించింది, ఎముకలకి సంబంధించింది, అలాగనే మజ్జ అంటాం మనం, అంటే బోన్ మ్యారో ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన దారుణమైన వ్యాధులు వచ్చి హింస పెడతాయట. ఇవి కాకుండా చేసిన ప్రతి తప్పుకి నరకంలో ఒక డివిజన్ ఉంటుంటే అలాంటివి కొన్ని వేలు ఉన్నాయి అని చెప్పి గరుడ పురాణంలోనూ అక్కడ చెప్పారు. ఇవి ముఖ్యమైనవి అనమాట. ప్రతి తప్పుకి ఒక శిక్ష ఉంటుంది. అంటే వెంటనే మనకు అనిపిస్తుంది, ఏమంటే ఇప్పటిదాకా తప్పులు, శిక్షలు ఇవన్నీ పెట్టి భయపెట్టేసారు, బాగానే ఉంది. మరి ఒకవేళ మనం కిందటి జన్మలో చేసాం, మనకి తెలియదు, ఈ జన్మలో దాన్ని సాల్వ్ చేసుకోవాలంటే ఎలాగా అని, దాన్నే ప్రాయశ్చిత్తం అంటారు. ఆ రకమైన ప్రాయశ్చిత్తాలు 10 చెప్పారు మన ఋషులు. వాటిని చేస్తే కనుక అసలు అందులో మొదటి 2 అయితే ఏ పాపాన్నైనా కడిగేసుకోవచ్చు, మిగతా ప్రాయశ్చిత్తాలతో కూడా కొంతవరకు కడుక్కోవచ్చు. అవి ఏమిటి ఆ 10 ప్రాయశ్చిత్తాలు, ఎలా చేయాలి అనేది రాబోయే వీడియోలో చెప్తా. శ్రీమాత్రే నమః.